నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశ స్వాతంత్రంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్ హెగ్డే వారు ఎప్పుడు ప్రారంభించారు? అలాగే నేతాజీ ఆర్ఎస్ఎస్ గురించి ఏమన్నారు? ఎలా ప్రభావితమయ్యారు? ఒకే సంవత్సరం పురుడు పోసుకున్న రెండు సంస్థలు ఏ దిశగా అడుగులు వేశాయి? భారత స్వతంత్రంలో, స్వతంత్రానంతరం భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పోషిస్తున్న పాత్ర ఏంటి? దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ని కట్టా రాజగోపాల్ గారు రాశారు. ఆ ఆర్టికల్కి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. దానికి సంబంధించి మీకు అందించే ప్రయత్నం చేస్తా. సారీ, కట్ రీటేక్. ఈ ఆర్టికల్ని కట్టా రాజగోపాల్ గారు రాశారు. ఆంధ్రప్రభలో ఈ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఖచ్చితంగా కూడా ఆర్ఎస్ఎస్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరికి స్వతంత్ర పోరాటం నుంచి నేటి భారతం వరకు కూడా ఆర్ఎస్ఎస్ పోషిస్తున్న పాత్ర, ఆర్ఎస్ఎస్ మనోగతం ఏంటి చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్ హెగ్డే వారు 1925లో ప్రారంభించారు. సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు. స్వతంత్రం కోసం అనేక పద్ధతులలో పనిచేశారు. కాబట్టి వారి చేతిలో పురుడు పోసుకున్న సంస్థ దేశ హితం కాంక్షిస్తూ స్వతంత్ర పోరాటంలో ఎనలేని పాత్రను నిర్వహించింది. సంఘ స్వయం సేవకులు జాతి కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం తప్పనిసరి. ఒక రోజు ఒక గంట సేపు శాఖలో ఉండి మిగతా సమయం అంతా కూడా ఇవ్వవచ్చు అని చెప్పారు. స్వతంత్ర పోరాటం కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమం నిర్మాణం చేసింది కాబట్టి ఇంకో రాజకీయ కేంద్రం ఉండకూడదని భావించారు. డాక్టర్ జీ ఆర్ఎస్ఎస్ బ్యానర్ పై కాకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి స్వతంత్రోద్యమ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని సూచారు. ఎందుకంటే ఒకటే వేదిక, ఒకటే జెండా, ఒకటే బ్యానర్, ఒకే కార్యక్రమం ఉండాలనే భావాన్ని వ్యక్తపరిచి వారు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఈరోజు కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడుతూ ఉంటారే, బీజేపీకి ఒత్తసు బలుకుతుంది, బీజేపీతోనే ఉంటదని. నిజం కోసం, ధర్మం కోసం, దేశం కోసం ఎవరు ఉద్యమించినా వాళ్లకు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటుంది అని ఈ వ్యాఖ్య ద్వారా చాలా క్లియర్ గా అవగతం అవుతుంది. అరే, రేపు స్వతంత్రం వచ్చేస్తే పేరు మొత్తం కాంగ్రెస్కే వస్తే ఎట్లా? మేము కష్టపడలేదా? మేము కష్టపడ్డాం కదా, మా పేరును కూడా మేము గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆ రోజు ఆర్ఎస్ఎస్ అనుకోలేదు. ఒకే వ్యక్తిగా, ఒకే ఎజెండాగా, ఒకే శక్తిగా, ఒకే బ్యానర్ మీద అడుగులు ముందుకేస్తే స్వతంత్రాన్ని సిద్ధించుకోవచ్చు అనే కాంక్షతోటి ఆ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అనేక స్వతంత్ర ఉద్యమ కార్యక్రమాల్లో కూడా ఆర్ఎస్ఎస్ పాల్గొంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ కి కావాల్సింది భారతదేశ హితం. ఇక్కడ పార్టీ కాదు, పార్టీ ఎజెండా కాదు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఆర్ఎస్ఎస్ కి పార్టీని అంటగట్టే కుహానా మేధావులారా, ఇక్కడ ఆర్టికల్లో వచ్చిన అంశం మీ చెంపపెట్టు అని నేను అనుకుంటున్నా. 1929 ఏప్రిల్ 27, 28 తేదీలలో వార్ధాలో జరిగిన శిబిరంలో అక్కడికి వచ్చిన స్వయం సేవకులకు స్వతంత్ర సాధనకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని ఉద్బోధించారు. 1929 మార్చిలో సైమన్ కమిషన్ ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో సంఘం పాలు పంచుకుంది. స్వతంత్ర ఉద్యమ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతిజ్ఞలో చివరిలో దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం మనం పనిచేయాలని ప్రతినబూనేవారు అనేక మంది సంఘ స్వయం సేవకులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈ విషయం కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోదు. డాక్టర్ హెగ్డే వారు పాఠశాల విద్యా సమయంలో నీల్ సిటీ హై స్కూల్లో విక్టోరియా రాణి 60 వసంతాల పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా వితరణ చేసినటువంటి స్వీట్ తినకుండా విసిరివేసి బ్రిటిష్ వారి సామ్రాజ్య వాదుల అహంకార ధోరణికి వ్యతిరేకించారు. పాఠశాలలోనే వందే మాతర నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటానికి ఊపిరిలూదారు. కలకత్తాలో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు అనుశీలన సమితి అనే విప్లవ సంస్థతో కలిసి పనిచేస్తూ ఉండేవారు. ఆ రహస్య సంస్థలో తను కొకెయిన్ అనే సంకేత నామంతో పనిచేశారు. పాండురావు కాంజీ అనే స్వదేశీ ఉద్యమకారుడు, డాక్టర్ జీ, అతని మిత్రులు అందరూ స్వదేశీ ఆవశ్యకతను చాటి చెప్పే ఉపన్యాసాలు బాగున్నాయని కేసరి పత్రికలో రాశారు. డాక్టర్ జీ వైద్య విద్య పూర్తి అయి కలకత్తా నుంచి నాగ్పూర్ వచ్చిన తర్వాత కూడా విప్లవకారులతో సంబంధాలను కొనసాగించారు. ఆ పరిచయంతోని దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. దీని గురించి పిఎల్ జోషి తను రాసిన ఒక వ్యాసమైన మొబిలైజేషన్ ఇన్ విదర్భ బై తిలక్ ఇన్ పొలిటికల్ థాట్ అండ్ లీడర్షిప్ ఆఫ్ తిలక్, ఎడిటెడ్ బై ఎన్ఆర్ ఇమాన్ధర్పి 370లో పేర్కొన్నారు.
ఇక డాక్టర్ జీ తన స్నేహితులతో కలిసి కాంగ్రెస్ లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం కేసు పెట్టి 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. బిపిన్ చంద్ర ప్రముఖ మార్క్సిస్ట్ చిత్రకారుడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హెడ్గేవారు పోరాటం చేశారని ఆయన రాసిన ఓ పుస్తకం కమ్యూనిజం ఇన్ మోడర్న్ ఇండియా P322లో అంటే పేజ్ నెంబర్ 322లో పేర్కొన్నారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేయాలని పిలుపు ఇచ్చినప్పుడు హెడ్గేవార్ తన సర్సంఘచాలక్ బాధ్యతను ఎల్ విపరంజపికి అప్పగించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అంతేకాదు అటవీ సత్యాగ్రహంలో కూడా పాల్గొని 9 నెలలు అంకోలా జైల్లో శిక్ష కూడా అనుభవించారు. తనతో పాటు అప్పుడు సంఘంలో ముఖ్యమైన కార్యకర్త అప్పాజీ జోషి కూడా పాల్గొన్నారు. అటవీ సత్యాగ్రహం సందర్భంగా హెగ్డేవారు స్వతంత్ర సాధన కోసం బ్రిటిష్ వాడి షూ పాలిష్ చేసే పని, అది బూటుతో బ్రిటిష్ వాడి తల మీద కొట్టడం లాంటి ఏ పనైనా స్వతంత్ర సాధన కోసం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు ఈఎంఎస్ నంబు త్రిపాద్ తాను రాసిన మోస్ట్ క్రిటికల్ బుక్లైట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది రైట్ రియాక్షన్స్ పుస్తకంలో పేర్కొన్నారు. డిసెంబర్ 31, 1929లో పూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ రావి నది ఒడ్డున తీర్మానం చేసింది. దీని సందర్భంగా జనవరి 26, 1930న స్వతంత్ర దినోత్సవం దేశమంతటా జరపాలని నిర్ణయించారు. అన్ని శాఖలలో స్వతంత్ర సందేశాన్ని వినిపించాలని హెగ్డేవార్ చెప్పారు. జనవరి 21, 1930న ఈ సర్క్యులర్ అన్ని శాఖలకు డాక్టర్ జీ పంపించారు. ఈ విషయాన్ని సంఘ్ని నిరంతరం విమర్శించే సుమిత్ సర్కార్ కాకి అండ్ సఫ్రూన్ ఫ్లాగ్ అనే రచనలో చెప్పారు. 1932లో సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఈ గోర్డెన్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిషేధం విధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. సంఘాన్ని మతతత్వ సంస్థ అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. 1931 మార్చ్ బడ్జెట్ సమావేశాలలో విడి కోల్ట్ అనే కౌన్సిలర్ మెంబర్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వాదించారు. ముస్లిం కౌన్సిల్ మెంబర్ అయిన ఎంఎస్ రెహమాన్ ఆర్ఎస్ఎస్ ను సమర్థిస్తూ మాట్లాడారు. 1934 జనవరి 8న పొలిటికల్ ఏజెంట్ భోపాల్ సంస్థలోని ప్రభుత్వ కార్యదర్శికి ఆర్ఎస్ఎస్ రహస్యంగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చే రైఫిల్ క్లబ్ నడుపుతోందని సమాచారం ఇచ్చారు. ఇక భోపాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలని నిలుపుదల చేయాలని భోపాల్ సంస్థానానికి హెచ్చరిక జారీ చేశారు. మధ్య ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ కార్యకర్త ఘటేపై సిపిసి కింద అభియోగాలు మోపుతూ కేసు దాఖలు చేశారు. 1940లో ఒక బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ నివేదిక ఇలా చెప్పింది: ఆర్ఎస్ఎస్ సంస్థ తీవ్రంగా బ్రిటిష్ వ్యతిరేకి స్వతంత్రం గురించి మాట్లాడుతుంది. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను సైన్యం, నేవీ, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలలో ప్రవేశపెట్టారు. సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తుందని సిఐడి నివేదిక వెల్లడించింది. ఆగస్టు 5, 1940న డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం కసరత్తులు, యూనిఫామ్ వాడకం, వ్యాయామాలను నిషేధించే ఆర్డినెన్స్ ని ప్రకటించింది. వందలాది మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నందుకు అరెస్ట్ చేయబడ్డారు. ఇక 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. గురూజీ 27 ఏప్రిల్ 1942లో పూణేలో జరిగిన శిబిరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించే వారిని విమర్శించారు. దేశం కోసం త్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉండాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దీనిని బ్రిటిష్ గూఢాచారి సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొన్నదని అనేది స్వయం సేవకుల సమాంతర ప్రభుత్వాన్ని విదర్భ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మిరిక్ జిల్లా మీవన్ అనే తహసీల్దార్ కార్యాలయంపై 3 రంగుల జెండా ఎగరవేశారు. దాదానాయక్, రాధాశ్రాంపూర్ అనే స్వయం సేవకులు బ్రిటిష్ వారి చేతిలో చనిపోయారు. 4వ సరసంఘచాలక్ అయిన రుజ్జుబయ్య ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ట్రిబ్యూన్ అనే పత్రిక 2003లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటున్న అజ్ఞాత ప్రముఖ నాయకులకు స్వయం సేవకుల ఇండ్లలో సురక్షితమైన వసతి కల్పించారు. ఈ విషయాన్ని అరుణ్ అష్రఫ్ అలీ ఢిల్లీ ప్రాంత సంచాలక్ అయిన హంసరాజ్ గుప్తా ఇంట్లో 10 నుంచి 15 రోజులు అజ్ఞాతంలో ఉన్నట్లు 1967లో హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఢిల్లీ సురుచి ప్రకాశన్ వారు ప్రచురించిన చిత్తరంజన్ దాస్ గారు రాసిన ఆర్ఎస్ఎస్ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనే పుస్తకంలో ఇలాంటివి అనేకం చూడొచ్చు. అజ్ఞాతంలో ఉన్న వారికి వైద్య సహకారం, ఉచితంగా న్యాయ సహకారం చేయడం లాంటి పనులు అన్ని ఆనాడు స్వయం సేవకులు చేశారు. 1947లో భారతదేశం 2 ముక్కలుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్ కి రావాలని చిట్ట చివరి శరణార్థి యొక్క రక్షణ బాధ్యతను స్వయం సేవకులు తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇదే గనక కాంగ్రెస్ కాస్తో కుస్తో చేసి మొత్తం మేమే చేసినాం, కాంగ్రెస్ లేకుంటే స్వతంత్రం వచ్చేదా అన్నట్టుగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటోంది. ఇప్పుడు చెప్పండి, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసిపోయి మతతత్వ కుట్రలు చేస్తాండ్రు, హిందూ మతాన్ని ప్రోత్సహిస్తాండ్రు. ఇప్పుడు మాట్లాడండి. స్వతంత్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా భావజాలం మాత్రమే ముఖ్యం, భారతదేశం మాత్రమే ముఖ్యం, దేశ స్వతంత్రం మాత్రమే మా నినాదం
అంటూ చావులను లెక్క చేయకుండా, పోతున్న ఉద్యోగాలను ఆలోచించకుండా, గడుపుతున్న జైలు జీవితానికి భయపడకుండా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు చేసిన గొప్పతనం ఎంతమందికి తెలుసు? ఎక్కడా ఎలాంటి పేరును కోరుకోకుండా, ఎలాంటి గుర్తింపును కోరుకోకుండా, తమకంటూ మద్దతు కావాలి అని కోరుకోకుండా, దేశహితం కోరే వాళ్ళు మాతో అడుగులు వేస్తే చాలు అంటూ వెళుతున్న ఆర్ఎస్ఎస్ మీద ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ఏమందాం? గాంధీ పేరును తగిలించుకొని ఈ దేశాన్ని తాము మాత్రమే పాలించగలం, కుటుంబ పాలన అని ఆలోచించే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ అండ్ ఇండి కూటమి నేతలకు ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం ఇప్పటికైనా అర్థమవుతుందా? అంతేకాదు, శరణార్థులు వచ్చిన తర్వాత వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి సాధారణ జీవితం గడపడానికి తగిన తోడ్పాటును అందించారు. కాశ్మీర్ విలీనం కోసం 2వ సర్సంఘచాలక్ గురూజీ చేసిన ప్రయత్నం మరువలేనిది. అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అభ్యర్థన మేరకు ప్రత్యేక విమానంలో కాశ్మీర్ కు వెళ్లి రాజా హరిసింగ్ ని కలిసి కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పించారు. ఆ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేశారు. స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ యుద్ధానికి వస్తే శ్రీనగర్ లో మంచుతో కప్పబడి ఉన్న ఎయిర్పోర్ట్ ను వైమానిక దళం ఉపయోగించే విధంగా కొన్ని గంటల్లోనే స్వయం సేవకులు బాగు చేసి సైన్యానికి సహకరించి జమ్మూ కాశ్మీర్ ని రక్షించడంలో ఎనలేని కృషి చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి హోమ్ మినిస్టర్. ఇలాంటి వాళ్ళ పేర్లు వింటుంటే బూస్ బంప్స్ వచ్చేస్తాయి నిజంగా. అలాంటి వాళ్ళతో కలిసి కాశ్మీర్ విలీనం కోసం, జమ్మూ కాశ్మీర్ సురక్షితంగా ఉండడం కోసం మంచులో వాళ్ళు చేసిన పోరాటం ఎలా మర్చిపోయారు ఈ ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీలు? అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళు చేసిన గొప్పతనాన్ని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అనేది ఆలోచిస్తుంటే ఆశ్చర్యం కాదు, బాధగా ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదనేటటువంటి గోబెల్స్ ప్రచారం అనేక మంది చేస్తున్నారు. సత్యాన్ని అసత్యంగా చూపించాలని వారి ప్రయత్నం. సంఘం ఏ పద్ధతిలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది అనేక మందికి తెలుసు, కానీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం కోసం పనిచేస్తున్నారు. సంఘం ప్రారంభించినప్పటి నుంచి దేశ స్వతంత్రం, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం ఘనమైన పాత్రను తనదైన శైలిలో నిర్వహించింది. దేశం పట్ల స్వయం సేవకుల త్యాగ నిరతి, అంకితాభావం అనిర్వచనీయమైనది. నిజంగా కూడా ఇవన్నీ చదువుతుంటే నాకు కూడా నిజంగా తెలియదు. అంటే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంటే తాము ఎలాంటి పేరు కోరుకోకుండా తమ పేరును కూడా కాంగ్రెస్ తాము ఖాతాలో వేసుకుంటూ చివరికి తమ మీదే విషం కక్కే ప్రయత్నం చేస్తున్నా కూడా ఏ మాత్రం కూడా ఆ ప్రలోభాలకు గురి అవ్వకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా హెగ్డే గారి ఆదర్శాలతోటి దేశహితం, సమాజ హితం, ధర్మాన్ని రక్షిద్దాం అనే నినదాలతో ముందుకెళ్తున్న ఆర్ఎస్ఎస్ ని విమర్శించే మూర్ఖులను ఏమందాం? అంతేకాదు, ఆర్ఎస్ఎస్ నేతాజీ గారికి ఆర్ఎస్ఎస్ స్థాపించిన హెగ్డే గారికి మధ్య ఏం జరిగింది అనేది కూడా ఈ ఆర్టికల్లో ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, కమ్యూనిస్ట్ పార్టీ సుమారుగా 2 ఒకే సంవత్సరంలో అనగా 1925లో ప్రారంభించారు. కానీ కమ్యూనిస్టు పార్టీలు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను తిట్టారు. నేతాజీ ఎప్పుడైతే దేశం బయటకు వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభించారో అప్పుడు అందరూ నేతాజీని హిట్లర్ ఏజెంట్ అని దూషించారు. నిజంగా నాకు నేతాజీ, అల్లూరి సీతారామరాజ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళ పేర్లు, భగత్ సింగ్, ఇట్లా బూస్ బంప్స్ వచ్చేస్తాయి. నిజంగా వాళ్ళను తలుచుకుంటుంటే ఒక స్ఫూర్తి వస్తుంది. ఎందుకో తెలీదు. అలాంటి వాళ్ళను కూడా ఆ రోజు ఒక ముద్ర వేసి వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపారు అంటే ఎంత మూర్ఖులో ఆలోచించాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అని ఈరోజు మనం అంటున్నాం చూడు. ఆ రోజు వాళ్ళు చేసిన నినాదాలు అదే. నిజంగా వాళ్ళంతా స్ఫూర్తిదాయకం. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం భారతదేశంలో హిందువులకు, భారతీయులకు వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిట్లర్లు అనుకోనియండి, మరొకటి అనుకోనియండి, ఎవరేమనుకున్నా మన సంకల్పం గట్టిదైతే, మనం మంచి చేయాలి అనుకుంటే, మనం వెళ్ళే దారి, మనకు గురి కరెక్ట్ గా తెలుసుంటే స్వతంత్రాన్నే సాధించాం. ఈ దేశంలో ఉన్న కుహాన శక్తుల్ని వెళ్ళగొట్టలేమా? ఆలోచించండి. ఇక 1927లోనే నేతాజీకి డాక్టర్ హెగ్డే వారు పరిచయం అయ్యారు. 1928లో కలకత్తాలో వారు కలిసి మాట్లాడుకున్నారు. సంఘాన్ని గురించి విని నేతాజీ ప్రభావితులయ్యారు. 1938 అక్టోబర్ 21న మరో కాంగ్రెస్ నాయకుడైన శంకర్ రామ్దేవ్ రాసిన లేఖలో యువకులపై సంఘ్ యొక్క సత్ప్రభావం గురించి రచించారు. 1939లో హెగ్డే వారిని కలవడానికి
నాగ్పూర్ వచ్చారు. ఆ సమయంలో హెడ్గేవార్ అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత సమీప భవిష్యత్తులో నేతాజీతో కలవాలని ప్రతిపాదనను అంగీకరించారు. నేతాజీ మళ్ళీ హెడ్గేవార్ అంతిమ క్షణాల్లో అంటే 1940 జూన్ 20న కలవడానికి వచ్చారు. కానీ హెడ్గేవార్ మాట్లాడే పరిస్థితుల్లో లేనందున వారి చెంత కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత వారికి ప్రణామం చేసి వెళ్లిపోయారు. నిజంగా మనందరం కూడా ప్రణామం చేయాల్సిన అవసరం ఉంది. ఎందరో మహానుభావులు వారు చేసిన త్యాగాలను, వారు చేసిన మంచిని సమాజం గుర్తించకున్నా పర్లేదు, ఆ సమాజం కోసం మేముంటాము అనే ఇలాంటి మహానుభావులందరికీ మనం కూడా ప్రణామాలు చేయాలి. ఇక ఈ ఆర్టికల్ చూసిన తర్వాత కూడా కుహానా సుడో సెక్యులర్ లెబరిస్ట్ భావజాలంతో ఆర్ఎస్ఎస్ మీద విషం చిమ్మాలి అని ప్రయత్నం చేస్తే అంతకంటే దరిద్ర భావజాలం ఉన్నోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. మీరేమంటారు? ఏదేమైనా కానీ ఈ ఆర్టికల్ రాసిన రాజగోపాల్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఆర్టికల్ లేకపోతే ఈరోజు నాకు కూడా ఇంత విషయం తెలియదు. మీలో నాలాగా ఆర్ఎస్ఎస్ చేసిన ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ వీడియో ద్వారా అవన్నీ తెలుసుకోవడానికి అవకాశం కలిగించారు కాబట్టి ఈ ఆర్టికల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోపై ఆర్ఎస్ఎస్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.